ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 139వ కీర్తన 10వ వచనము చదువుకుందాం. అక్కడను నీ చేయి నన్ను విడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. దావీదు దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క సన్నిధి ప్రతి క్షణములో తను అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిలో చాలా వివరంగా, చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు. కాబట్టి కూర్చొని దేవుని ధ్యానం చేస్తూ ఆయన యొక్క సన్నిధిని, గొప్పతనాన్ని, ఆయన దేవునితో ఉన్న సంబంధాన్ని వివరిస్తున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ పోతాను, ఎంత దూరం పోతాను, ఎంత లోతు పోతాను, ఎంత ఆకాశంలోకి పోతాను అంటే, నాకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంత సంతోషమైన పరిస్థితి వచ్చినా, ఎంత దుఃఖకరమైన పరిస్థితి వచ్చినా, ఎంత లోతైన పరిస్థితి వచ్చినా, ప్రతి పరిస్థితిలో కూడా దేవా నువ్వు నాతోనే ఉన్నావు అని గొప్ప విషయము, మనల్ని ధైర్యపరిచే విషయము దావీదు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. తూర్పు నుంచి పడమర వరకు ఎక్కడైతే సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడో అన్ని ప్రదేశాల్లో కూడా, అంత మాత్రమే కాదు భూమి లోతులో అగాధంలో కూడా, అంత మాత్రమే కాదు సముద్రపు అగాధంలో కూడా అన్నట్లుగా ప్రతి స్థలానికి, భూమికి వర్తించి, ప్రకృతిని వర్తించి తన పరిస్థితిని వివరిస్తున్నాడు. మన పరిస్థితుల్లో కూడా నాకు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, ఇటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది, నాతో ఎవరూ లేరు, నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని మనం ఎన్నో సందర్భాల్లో ప్రతిదినము పరిస్థితుల్లో బాధపడుతుంటాం కదా. దావీదు రాసిన ఈ కీర్తనను బట్టి దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. దేవుడు తన చేత్తో మనల్ని పట్టుకొని, తండ్రి చేతిలో బిడ్డ హస్తం ఎలా ఉంటుందో అలా పట్టుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఎంత తక్కువ పరిస్థితిలో ఉన్నా, ఎంత ఎత్తైన పరిస్థితిలో ఉన్నా, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ధైర్యపడి దేవుని మహింపరిచి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఎంతో గొప్ప వాగ్దానం ద్వారా, వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచారు నాయన. నీవు అన్ని చోట్ల అక్కడనూ నువ్వు నాతోనే ఉన్నావు. ఎంతో బలమైన వాక్యం ప్రవ్వ. ప్రతి దినము, ప్రతి క్షణం మమ్మల్ని నడిపించి, మా చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, నీతో ఉండే అనుబంధం మాకు తెలియపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.